హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రమేశ్వర్ రెడ్డి యూట్యూబ్ ఛానల్. నేను మీ రమేశ్వర్ రెడ్డి. ఎప్పటిలాగే మరో నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను. నోటిఫికేషన్ వివరాలు కనుక చూసుకున్నట్లయితే మనకు పోస్టల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఉద్యోగాలు, ఇవన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు. నెలకు ₹1,00,000 పైగా జీతం అనేది ఉంటుంది. వీటికి సంబంధించి పోస్టల్ డిపార్ట్మెంట్ ఉద్యోగాలు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు అనేది ఈ వీడియోలో చూద్దాం. వీడియోని పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. దాంతోపాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం అనేది మన ఛానల్ ద్వారా పొందవచ్చు. చూద్దాం నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారాన్ని. శాలరీ చూసుకున్నట్లయితే స్కేల్ 3 అయితే మనకు దాదాపుగా ₹2,25,937 జీతం వస్తుంది. స్కేల్ 2 అయితే ₹1,77,146 శాలరీ వస్తుంది. అదేవిధంగా స్కేల్ 1 పోస్టులకి ₹1,40,398 అనేది వస్తాయి. అన్ని అలవెన్సెస్ అవన్నీ కలుపుకొని అప్లికేషన్ ఫీజు, ఎగ్జామ్ ఫీజు దానికి సంబంధించి చూసుకున్నట్లయితే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి వాళ్ళకు కేవలం ఇంటిమేషన్ ఛార్జెస్ ₹150 మాత్రమే ఉంటుంది. మిగిలిన అందరికీ జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఈబీసీ అందరికీ ₹750 ఫీజు అనేది ఉంటుంది. ఈ ఉద్యోగాలన్నీ మనకు పోస్టల్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్టేకింగ్ ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ఏదైతే ఉందో దానికి సంబంధించి రెగ్యులర్ పద్ధతిలో భర్తీ కోసం మనకు స్కేల్ 1, 2, 3 ఆఫీసర్స్ కింద నోటిఫికేషన్ అనేది వచ్చింది. 21/12/2024 నుండి 10/1/2025 వరకు అప్లికేషన్లు అనేది స్వీకరించబడతాయి. ఏజ్ లిమిట్ కనుక చూసుకున్నట్లయితే మనకు అసిస్టెంట్ మేనేజర్ 20 నుంచి 30 సంవత్సరాల ఏజ్ లిమిట్ ఇచ్చారు. క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్ అనేది ఏమీ మెన్షన్ చేయలేరు. అదేవిధంగా మేనేజర్కి సంబంధించి 23 నుంచి 35 సంవత్సరాలు ఇచ్చారు. 3 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. అదేవిధంగా సీనియర్ మేనేజర్ అయితే 26 నుంచి 35 సంవత్సరాలు ఇచ్చారు. 6 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలని మెన్షన్ చేస్తున్నారు. అదేవిధంగా మనకు సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్కి సంబంధించి 50 సంవత్సరాల ఏజ్ లిమిట్ తోటి మినిమం 6 సంవత్సరాల ఎక్స్పీరియన్స్తో అడుగుతున్నారు. సో ఎన్ని ఖాళీలు ఉన్నాయి చూసుకున్నట్లయితే మనకు అసిస్టెంట్ మేనేజర్ ఐటీ అయితే 54 ఖాళీలు ఉన్నాయి. మేనేజర్ ఐటీ పేమెంట్ సిస్టమ్ సంబంధించి 1 వేకెన్సీ. మేనేజర్ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, నెట్వర్క్ అండ్ క్లౌడ్కి సంబంధించి 2 వేకెన్సీలు ఉన్నాయి. మేనేజర్ ఐటీ ఎంటర్ప్రైజ్ డేటా వేర్హౌస్ సంబంధించి 1 వేకెన్సీ. పేమెంట్ సిస్టమ్కి సంబంధించిన మేనేజర్ ఐటీ, సీనియర్ మేనేజర్ ఐటీకి సంబంధించి 1 వేకెన్సీ. సీనియర్ మేనేజర్ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, నెట్వర్క్ అండ్ క్లౌడ్కి సంబంధించి 1 వేకెన్సీ. సీనియర్ మేనేజర్ ఐటీ వెండర్ అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్ మేనేజ్మెంట్, ప్రొక్యూర్మెంట్, ఎస్ఎల్ఏ పేమెంట్ సంబంధించి 1 వేకెన్సీ అనేది ఉంది. వీటిలో అత్యధిక పోస్టులు అసిస్టెంట్ మేనేజర్కి సంబంధించి ఐటీకి సంబంధించి ఉన్నాయి. కాంట్రాక్ట్ కింద మనకు సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్ పోస్ట్ ఉంది, 7 వేకెన్సీలు ఉన్నాయి. ముందుగా అసిస్టెంట్ మేనేజర్ ఐటీకి సంబంధించి చూసుకుంటే మనకు మినిమం క్వాలిఫికేషన్ బీఈ బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఆర్ ఐటీ కంప్యూటర్ అప్లికేషన్ ఆర్ ఎలక్ట్రానిక్స్, లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఆర్ ఐటీ ఆర్ కంప్యూటర్ అప్లికేషన్ ఆర్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఆర్ ఇంజనీరింగ్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఆర్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇచ్చారు. క్యాండిడేట్స్ విత్ 1 year ఎక్స్పీరియన్స్ ఇన్ ఐటీ డొమైన్ ఇన్ బ్యాంక్ ఆర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ విల్ బి గివెన్ ప్రిఫరెన్స్ అని ఇచ్చారు. ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతలేరు. అదేవిధంగా మేనేజర్ ఐటీ పేమెంట్ సిస్టమ్ సంబంధించి మాత్రం బీఈ బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఆర్ ఐటీ కంప్యూటర్ సైన్స్ అప్లికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ సంబంధించి, అదేవిధంగా పీజీ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్, ఐటీ కంప్యూటర్ అప్లికేషన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్. దాంతో పాటుగా 3 years ఎక్స్పీరియన్స్ కావాల్సి ఉంటుంది. మిగిలిన పోస్టులో కూడా అదేవిధంగా మనకి ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతున్నారు. 3 years మినిమం 3 years ఎక్స్పీరియన్స్. కాకపోతే సీనియర్ మేనేజర్ ఐటీ పేమెంట్ సిస్టమ్ సంబంధించి మాత్రం 6 years ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతున్నారు. అది చూసుకోవచ్చు. దాంతోపాటుగా సీనియర్ మేనేజర్ పోస్టులు ఏ ఉన్నా వాటికి సంబంధించి 6 years ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతున్నారు. ఏదైతే కాంట్రాక్టువల్ బేసిస్ కింద సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్ ఉందో దానికి సంబంధించి బీఎస్సీ ఎలక్ట్రానిక్స్, ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, లేదా బీటెక్ బీఈ ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్, లేదా ఎంఎస్సీ ఎలక్ట్రానిక్స్, ఫిజిక్స్, అప్లైడ్ ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీతో పాటుగా పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ 6 years అనేది ఉండాల్సి ఉంటుంది. సో వీటన్నిటికి సంబంధించి ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన వెబ్సైట్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అదేవిధంగా మనకు ఎగ్జామ్ ద్వారా భర్తీ అనేది చేస్తారు. దానికి సంబంధించి ముందుగా అప్లికేషన్ రిజిస్ట్రేషన్, పేమెంట్ ఆఫ్ ఫీజు, డాక్యుమెంట్ స్కాన్ అండ్ అప్లోడ్ అనేది క్లియర్గా మెన్షన్ చేశారు. పేమెంట్ కూడా ఆన్లైన్లోనే ఉంటుంది.